అండ్ హీరోల విషయానికి వస్తే చాలామంది హీరోలు చాలామంది డైరెక్టర్స్ని ప్రెస్లో చాలామంది పొగుడుతుంటారు. బట్ మిమ్మల్ని పొగిడే హీరో ఎవరైనా ఉన్నారా? అలా కాదు, అది నాకు తెలియదు. మనం ఇప్పుడు ఏదైనా సినిమా జరుగుతున్నప్పుడు తప్పనిసరి పబ్లిసిటీ కోసం మేము ఒకరి గురించి ఒకరు చాలా మంచిగాను గొప్పగా మాట్లాడుకుంటాం. పబ్లిసిటీ కాకపోయినా ఒక ఎమోషనల్ జర్నీ అయ్యాం కాబట్టి పర్టికులర్గా హీరోకి డైరెక్టర్ మధ్య డైరెక్టర్ కన్సీవ్ చేసింది, డైరెక్టర్ ఫీల్ అయింది, డైరెక్టర్ ఇమాజిన్ చేసుకున్నది, డైరెక్టర్ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఒక పాయింట్కి ఫిజికల్ షేప్ హీరో ఇస్తున్నాడు కాబట్టి ఆ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ టాక్ గుడ్ బికాజ్ ఈజ్ ద మెయిన్ పర్సన్ దేర్. వన్స్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయితే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఫిజికల్గా కూడా చూస్తున్నాం కాబట్టి దాని తర్వాత. లేకపోతే ఒక హేట్రెడ్ ఉంటుంది. సో ఇవన్నీ కన్వీనియంట్ రిలేషన్షిప్స్. ఇట్స్ ఇండస్ట్రీలో పార్ట్నర్షిప్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉండవు. ఇట్స్ ప్యూర్ పార్ట్నర్షిప్ ఆన్ ఎ వర్క్ వేర్ ఎవ్రీబడి ఈజ్ గెట్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు ఊరికినే కళాసేవ చేయట్లేదు, ప్రజాసేవ చేయట్లేదు, ఎవడు ఎజెండాలు ఆడుకున్నాడు. అవును. అలా మేము ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మిమ్మల్ని హేట్ చేసిన హీరోలు ఉన్నారా? అంటే నాకైతే ఫేస్ చేయలేదు నేను. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ చక్రం ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అది. తర్వాత ప్రొఫెసర్ ఎక్కడ కనపడినా మరి అదేమైనా మాట్లాడతాడు, నువ్వు నాకు ఫ్లాప్ ఇచ్చావని అండు. అదే ఓకే. అండ్ ఇంకో మీ మీద కంప్లైంట్ ఏంటంటే మీ సర్కిల్ ఎవరండి, సుబ్బరాజు కావచ్చు, ఇంకో కొంతమంది పేర్లు ఎందుకు, కానీ కొంతమంది ఇప్పుడు లేరు, మీ కోటాలో లేరు. ఎందుకు, ఏం జరిగింది అనేది అది వాళ్ళని కదా అడగాల్సింది. నేను ఇక్కడే ఉన్నాను. వాళ్ళని అడిగేది, వాళ్ళని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తారు. నేను చెప్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. వాళ్ళు ఎందుకు ఉన్నారో నాకు తెలియదు, ఎందుకు లేరో కూడా నాకు తెలియదు. బహుశా కొంచెం సక్సెస్ లేదు కాబట్టి అని అనుకున్నాం అనుకోండి. సక్సెస్ లేనప్పుడు లేనివాడు గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం అసలు? అచ్చా, సక్సెస్ లేదుగా వాళ్ళకి, మీకు సక్సెస్ లేదు కాబట్టి వాళ్ళు మీ దగ్గర లేరేమో. ఓకే ఓకే, అయ్యి ఉండొచ్చు కదా, దట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అది కూడా పూర్తిగా అదే అని చెప్పట్లేదు. ప్లస్ నేను ఫస్ట్ నుంచి అలాగే ఎప్పుడూ గ్రూప్ని మెయింటైన్ చేసి ఎంటర్టైన్ చేసే క్యాండిడేట్ కాదు. నేను దాన్ని లైక్ చేయను. ఐఎమ్ నాట్ ఎ క్రౌడెడ్ పర్సన్. ఓకే, ఐ డోంట్ లైక్ టు బీ విత్ ద పీపుల్. నాకు నాతోటి గడపటం, ఓకే, నా సినిమాలు చూసుకోవటం, బుక్స్ చదువుకోవడం ఈజ్ మోర్ ఎంటర్టైనింగ్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఓకే, మోర్ ఎన్రిచింగ్ ఫర్ మీ, మోర్ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. అదర్వైజ్ ఐ హ్యావ్ మై బ్యూటిఫుల్ వైఫ్ రమ్య ఉంది, నా కొడుకు ఉన్నాడు. ఐ హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ. సో చెన్నై వెళ్ళిపోతాను. అంతేగాని ఒక గ్రూప్కి వెళ్ళి నేను కాని దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కూర్చోలేను నేను ఫస్ట్. అంటే మీ గతంలో మీతో కంటిన్యూస్గా ట్రావెల్ చేసిన వాళ్ళు సపోజ్ ఎప్పుడు లేరు. ఎగ్జాంపుల్ కంటిన్యూగా ఎక్కువ కాలం ట్రావెల్ చేసింది ప్రకాష్ రాజ్. ఉత్తేజ్ ట్రావెల్ అని అనలేము. ఉత్తేజ్ అయితే అవసరం, కంఫర్ట్ జోన్. ఓకే, అంటే అతను ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, ఏంటి నా పేరులో సగం వాడు అన్నట్టుగా చెప్పారు. అవును, ఆ టైం కదా అది నమ్ముండొచ్చు. ఆ తర్వాత ప్రాబ్లం వచ్చిండొచ్చు కదా. ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్? అది ఇప్పుడు అంత మాట్లాడుకోవాల్సిన అంత ఇది లేదండి. లెట్ ఇస్ నాట్ పాయిజన్ ఇట్. ఓకే, నైస్ టాపిక్ జరుగుతున్నప్పుడు ఓకే, ఇలాంటి అనవసరం. ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి హ్యూమన్ రిలేషన్షిప్స్, ఎప్పుడు ఒకేలా ఉండు. అందుకే హ్యూమన్ రిలేషన్షిప్స్ అవుతాయి. అది ఒక రోడ్డు కాదు కదా, కాంక్రీట్గా వేసేసి అలా ఉంటాయి. ఓకే, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అండ్ విల్ బీ గ్రోయింగ్ ఎవ్రీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ విల్ బీ గెటింగ్ ఎక్స్పోజ్ టు సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్. విల్ బీ గెటింగ్ మెచ్యూర్డ్. ఆ మెచ్యూరిటీతో చూస్తున్నప్పుడు నిన్నటి విషయం స్టూపిడ్గా అనిపించవచ్చు, ఇవాళ విషయం రేపు స్టూపిడ్గా అనిపించవచ్చు, లేదా నిన్న వైజ్గా అనిపించవచ్చు. అరే అప్పుడు బాగున్నాం కదా, అప్పుడు బాగాలేదు, నిన్న మోర్. బట్ ఎక్కువ మంది ఏంటంటే సక్సెస్ తోటి కొలుస్తారు ప్రతిదాన్ని, డబ్బుతో కొలుస్తారు. నా ఫీలింగ్ దాన్ని మించి ఇంకేదో ఉందని నేను దాని వైపు వెళ్తా ఉంటాను. సో మీ ఇద్దరి మధ్య సంథింగ్ హ్యాపెండ్, అది which I don't want to talk about. ఓకే, రైట్. అండ్ మీరు అప్పట్లో ఉత్తేజ్తో మల్లెపువ్వు తీద్దామని మీరు ప్లాన్ చేశారు. అది ఎందుకు అంటే కొంత షూటింగ్ జరగలేదు. ఫస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ వాడు రెడీ అవ్వలేదు దానికి. వాడు డైరెక్టర్ అవ్వటం కోసం రెడీ లేడు. వాడు బేసిక్గా జెనెటికల్లీ వాడు ఆర్టిస్ట్.
హీ వాంట్స్ టు పెర్ఫామ్. ఆ పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్లో ఉండి చాలాసార్లు పుష్ చేశాను. బికాజ్ హీస్ పెన్ ఈజ్ వెరీ గుడ్. నేను చాలా తక్కువ మందితో కనెక్ట్ అవుతుంటాను అలాగే. సో నాకు నా ఆలోచనలకో నా అభిప్రాయాలకో దగ్గరగా రాయగలరు నేను ఏదైనా చెప్తే ఒక సీన్. ఓకే. అందుకని వాటితో ఎక్కువ. అది కాక మేము ఫస్ట్ నుంచి రాము గారి దగ్గర నుంచి పనిచేసాం కాబట్టి ఆటోమేటిక్గా అందరి గ్యాంగ్లతోటి ఒక రకమైన ఎమోషనల్ బాండేజ్ ఉంది. శివనాశ్వరరావు కానీ, తేజ కానీ, ఉత్తేజ్ కానీ, జేడి చక్రవర్తి కానీ, ఆల్ ఆఫ్ us started and all said almost grown up creatively together. సో ఆ బాండేజ్ ఉంటుంది, ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది మా మధ్య. సో దాని ద్వారా నేను డైరెక్టర్ అయ్యి బాగున్నప్పుడు ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు కూడా చేయరా, నేను వెనకాల ఉంటాను అని చాలా పుష్ చేశాను. యూ క్యాన్ డైరెక్ట్ అ ఫిల్మ్. వాడు నమ్మలేదు దాన్ని. వద్దనే నాకు ఎందుకు తలకాయ నొప్పి, నేను యాక్టర్ అవ్వాలి అని ఆడుండేవాడు. ఓకే. అయినా సరే పర్లేదు నోరు మూసుకుని చేయని కొంత ఫోర్స్ చేశాను, కానీ ఆ తర్వాత డైరెక్షన్ ఫోర్స్ చేసి చేయించలే, కరెక్ట్ కాదని వదిలేసాను. సో అదే చందమామ. అదే చందమామ. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు నేను అనేది ఒక క్రియేటర్కి, అంటే ఇప్పుడు అతని పెన్ ఇప్పటికీ మీకు ఇష్టమే? ఇప్పటికీ ఇష్టం. ఓకే. పర్సనల్గా వాడి మీద కంప్లైంట్ తప్పనకు. యాజ్ ఎ రైటర్ కూడా మీరు అతన్ని వాడట్లేదుగా చాలా రోజుల నుంచి? ఎలాగ నేను పర్సనల్ కనెక్ట్ అవ్వాలి కదా. ఓకే. అంటే ఒక క్రియేటర్కి, నిజమైన క్రియేటర్కి పర్సనల్గా వ్యక్తి ఎలాంటి వాడైతే ఏంటి, మనకు కావాల్సిన అవుట్పుట్ తన నుంచి వస్తున్నప్పుడు. క్రియేషన్ ఈజ్ నాట్ ఎ జాబ్. నీ నుంచి సెపరేట్ చేసి రోజు మార్నింగ్ 9 o'clock అంటే 5 o'clock వరకు అక్కడ పనిచేసి బ్యాక్ వచ్చేయడానికి. ఇట్ ఈస్ ఏ సెరిబ్రల్ థింగ్. ఇట్ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ. మన పర్సనాలిటీ నుంచి, మన నాలెడ్జ్ నుంచి, మన విజ్డమ్ నుంచి, మన యాటిట్యూడ్ నుంచి, మన కంపాషన్ నుంచి, మన హ్యుమానిటేరియన్ యాటిట్యూడ్ నుంచి క్రియేట్ అవుతుంది. ద క్యారెక్టర్స్ యూ వాంట్, ద హీరోస్, హీరోయిన్స్, ద ఇష్యూస్, the scenes, the interactions, the music, the sound, the color, everything is you. My films are me. Ramu Garu films are Ramu Garu. We have that. సో అలాంటప్పుడు నేను జాబ్ లాగా నాకు నువ్వు పర్సనల్గా ఇష్టం లేదు, సో నువ్వు నాతో పర్సనల్ విషయాలు ఏం మాట్లాడద్దు, మనం ఓన్లీ క్రియేషన్ అని ఎలా చేయగలం? ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. సో బెటర్ కొంతకాలం అవేగా ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే.